श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। अघोरेभ्यो तघोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यो सर्वसर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः। सर्वं శ్రీరుద్రగడాక్షవలసిత్యర్థం. మిథున రాశి వారికి ఈ జూలై నెలలో ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ అదేవిధంగా కోర్టు సంబంధిత వ్యవస్థలు కానీ ఏదన్నా స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం కానీ ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం పరిశీలన చేద్దాము. ముందుగా మిథున రాశి వారు ఈ నెలలో ఆర్థికంగా కాస్త సెకండ్ ఇన్కమ్ జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఏర్పడుతోంది. ఆర్థిక ప్రణాళిక ఖచ్చితత్వాన్ని ఏర్పరచుకుంటున్నారు. పైగా మీరు తీర్చవలసిన అప్పు ఏదైతే ఉందో 80% తీరేటువంటి అవకాశ మార్గాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అకస్మాత్తుగా మీకు ఎప్పుడో రావలసిన ధనం ఈ నెలలో రావడం, ఆ ధనాన్ని పట్టుకుని అవసరానికి ఇతను నాకు ధనం ఇచ్చాడు ఈ అప్పు తీర్చేయాలనేటువంటి నిర్ణయానికి రావడం, లేదా తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఖచ్చితంగా రావడం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఇక మిథున రాశిలో ఉన్నటువంటి వారికి రాజకీయ నాయకులకి గౌరవ మర్యాదలు కొంచెం తగ్గుతోంది. క్యాడర్ మీకు ఒక ప్రత్యేకమైన పదవినిస్తుంది. అయినా దాన్ని పూర్తి చేయలేక కాస్త సతమతమయ్యి మానసికంగా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది రాజకీయ నాయకులకి. సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమలో ఉన్నటువంటి వారికి మంచి అవకాశం. పాత స్నేహితుల వల్ల కొత్త బంధాలు ఏర్పడుతున్నాయి. ఈ కొత్త బంధాలు అనేటువంటివి జూన్ 18వ తారీఖు నుంచి 29వ తారీఖు మధ్యలో ఏర్పడుతోంది. ఈ కొత్త బంధాల వల్ల రానున్న రోజుల్లో మీ జీవితం మీ గోల్స్కి ఒక పునాది ఏర్పరచుకునేటువంటి అవకాశం. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ అవకాశం వినియోగించుకునేటువంటి సందర్భంలో చిన్న చిన్న అవాంతరాలు ఏర్పడతాయి. ఆ అవాంతరాలను అధిగమించడానికే చూడండి. చిన్న చిన్నవి అంటే బైక్ పంచర్ అవ్వడమో, వెళ్ళే సమయంలో ఎవరన్నా అడ్డు రావడమో ఇటువంటివి జరుగుతుంటాయి. కాబట్టి ఆ సమయం కంటే ముందుగా వెళ్ళడానికే, మీ డెస్టినీకి ముందుగా వెళ్ళడానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఇక విందు వినోదాల్లో ఎక్కువగా పాల్గొంటుంటారు. బంధువర్గంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఈ నెలలో ఖచ్చితంగా ఏర్పడుతోంది. ఎవరైతే మిమ్మల్ని అవమానించారో అక్కడే మీరు ఈ నెల 19వ తారీఖు నుంచి 23 మధ్యలో వారి చేత సబాష్ అని అనిపించుకునే అవకాశం ఏర్పడుతోంది. ఇక రియల్ ఎస్టేట్ కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే జూలై 17వ తారీఖు నుంచి 24వ తారీఖు మధ్యలో వెచ్చించండి. నష్టపోరు లాభపోరు సమతుల్యంగా ఉంటుంది. ఇక రైతుల విషయానికి వస్తే మొదటి 3 వారాలు కూడా ఆనందదాయకంగా ఉంటుంది. చివరి వారంలో మీరు అనుకున్నంత దిగుబడి రాక కాస్త ఇబ్బంది పడతారు. సర్లే కానీ ఈసారికి ఎలా జరిగిపోతుందిలే, భగవంతుడి భారం వేద్దాం అనేటువంటి నిర్ణయం తీసుకుంటుంటారు. వ్యాపారాలు ప్రారంభం చేయాలి అనుకుంటే కనుక మిథున రాశి వారు ఖచ్చితంగా ఈ నెలలో పేపర్ వర్క్ మాత్రమే చేయండి. ప్రత్యక్షంగాను పాల్గొవద్దు, పరోక్షంగాను వ్యాపారాలు చేయొద్దు. కేవలం బిజినెస్ ఎక్కడ పెట్టాలి, ఏ బిజినెస్ పెడితే మనకు కలిసి వస్తుంది, ఏ ప్లేస్లో మనం బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయాలి అనేటువంటి విషయాన్ని మాత్రం, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లోన్లు ఎప్పుడు వస్తాయి, లోన్కి ఏ బ్యాంక్ మనకి పర్సంటేజ్ తక్కువ ఇస్తుంది, వీటి మీద మాత్రమే ఈ నెలలో మిథున రాశి వారు ఏకాగ్రత పెట్టండి. అయితే గురుగారు ఎటువంటి వ్యాపారాలు చేయాలి అనే విషయానికి వస్తే పశువులకు సంబంధించి దాణా, ఆడవారి బ్యూటీ ప్రొడక్ట్స్, బట్టలు, అదేవిధంగా 1 గ్రామ్ గోల్డ్ లాంటివి కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు మిథున రాశి వారికి. అయితే కోర్టు సంబంధించినటువంటి వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అవి ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లోనూ కావు. మీరు ఆశ పెట్టుకోవద్దు. తాత ముత్తాతలకు సంబంధించినటువంటి పత్రాల విషయంలో మీరు ₹1 కూడా వెచ్చించవద్దు ఈ నెలలో. పైగా మిథున రాశి వారు ఈ నెల దూర ప్రాంతాలు ప్రయాణాలు చేస్తారు. దగ్గరలో మీకు అత్యంత సన్నిహితులు మిమ్మల్ని విడిచిపెట్టేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. మనోధైర్యంతో ఉండండి. ఆడవారి విషయానికి వస్తే కనుక కుటుంబ కలహాలు ఇంకాస్త పెరిగేటువంటి అవకాశం గోచరిస్తోంది ఆడవారికి. పైగా మీ మాట కటువుగా ఏర్పడుతోంది. బంధువులు మనకి అక్కడికి రారు, వీరితో మనకి పని లేదు అని చెప్పి మీరే బంధువులను దూరం పెడతారు. వాళ్ళు మిమ్మల్ని దూరం పెట్టడం కాదు, మీరే బంధువులను దూరం పెట్టే అవకాశం గోచరిస్తోంది. ఆడవారు
వివాహానికి ప్రయత్నం చేసేటువంటి వారు ఈ నెలలో అసలు చూడవద్దండి, అంత యోగదాయకంగా లేదు. సంతానం కొరకు చూసేటువంటి వారికి మాత్రం ఖచ్చితంగా జూలై 2వ వారంలో శుభవార్త అయితే వింటున్నారు. ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారు కవలల్ని జనించేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. పైగా ఆడవారి విషయంలో పాత బంధాలు పునరుద్ధృతం కావు, కొత్త బంధాలు మాత్రమే ఏర్పడుతున్నాయి. ఈ కొత్త బంధాలు ఏర్పడుతున్నప్పుడు మీ పర్సనల్స్ కానీ మీ ఆర్థిక లావాదేవీలు కానీ తెలియజేయకండి. దీనివల్ల కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం గోచరిస్తోంది. ఎవరిని కూడా పూర్తిగా నమ్మవద్దు. ఈ విషయాన్ని మాత్రం ఆడవారు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. ఇక మిథున్ రాశిలో ఉన్నటువంటి వారు మీ పూర్తి జాతకాన్ని తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ప్రతి జాతక పర్యంతము కూడా గోచార రీత్యా మాత్రమే తెలియజేశాను. వ్యక్తిగతానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించుకుని డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది. ఒకవేళ కనుక మీకు డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ ఫోటోని మాకు పంపించడం, మేము అడిగేటువంటి 3 ప్రశ్నలు మీరు సమాధానం చెప్పడం వల్ల మీ యొక్క పూర్తి జాతకాన్ని మీరు ఎప్పుడు ఆర్థిక స్థిరత్వం పొందుతారనే విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఇక మిథున్ రాశిలో ఉన్న నిరుద్యోగుల విషయానికి వస్తే ఈ నెలలో ఖచ్చితంగా శుభవార్త వింటున్నారు. ప్రైవేట్ రంగంలో మీకంటూ ఒక మంచి కేడర్ ఏర్పడేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ప్రమోషన్ల కోసం చూసే వారికి నిరుత్సాహం ఎక్కువగా గోచరిస్తుంది. మీకంటే తక్కువ స్థాయిలో ఉన్న వారికి ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది. అలానే అధైర్యపడకండి, మనోధైర్యంతో ఉండండి. ఆరోగ్యం విషయానికి వస్తే ముఖ్యంగా మోకాలు, అదేవిధంగా మోకాలు తర్వాత తొడనరాలు లాగడం అనేటువంటి జరుగుతుంది. మోకాలకు సంబంధించి ఆపరేషన్ జరిగేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది మిథున రాశి వారికి. కావున ప్రయాణాలు చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. నీ క్యాప్ పెట్టుకోవడం అనేది శ్రేయస్కరం. జూలై నెలలో 16వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్త ఉండండి. ముఖ్యంగా మోచిప్పలకు సంబంధించి ఇబ్బందులు అనేటువంటి ఎక్కువగా లభిస్తున్నాయి. కాబట్టి మిథున్ రాశి వారు ప్రయాణం విషయంలో తగు జాగ్రత్తగా ఉండాలని చెప్పదగ్గ సూచన. అంతేకాకుండా ఈ మిథున్ రాశి వారు జూలై నెలంతా కూడాను ఎటువంటి దేవతారాధన చేయాలి అంటే ఖచ్చితంగా మిథున్ రాశి వారు జూలై నెలంతా కూడా దుర్గాదేవి ఆరాధన చేయండి. ఈ దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల మీ యొక్క ప్రమాదాలు పక్కకి వెళ్ళడం, ఆరోగ్యం కుదుటపడడం అనేది జరుగుతూ ఉంటుంది. శుక్రవారము ఏకభుక్తం ఉండడం చాలా శ్రేయస్కరం. అంటే ఒక పూట మాత్రమే భోజనం ఆచరించడం శ్రేయస్కరం. సాయం సంధ్య వేళ టిఫిన్ చేయండి, మధ్యాహ్నం వేళ ఫ్రూట్స్ తీసుకోవడం చాలా ఉత్తమం. శుక్రవారం ఏదన్నా దుర్గాదేవి దేవాలయానికి కానీ పార్వతీదేవి దేవాలయంలో కానీ చక్కగా అమ్మవారి మీ పేరు గోత్రనామాలతో కుంకుమార్చన చేయించుకోండి. కుదిరితే అమ్మవారి పాదాల దగ్గర ఉన్న ఒక నిమ్మకాయ తెచ్చుకుని ఆ నిమ్మకాయ రసాన్ని జ్యూస్ చేసుకుని తాగడం అత్యంత శ్రేయస్కరం. దుర్గాదేవి ఆరాధన జూలై నెలలో మిథున్ రాశి వారికి కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. సర్వము జగదాంబిగా మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది.